I have to do two things to you. Okay. Firstly, I'll come there. Okay. Okay. So, first thing would be you deserve a big bow for all that you've been through, for all that you've faced, for all that you have faced and evolved as a person. I'll come there right there. Thank okay. you. Come And give the me a second thing is the hug only. Okay, good. Yeah. So, firstly, Thank you. congratulations for all the movies. Anni కాలు పెడితే సూపర్ హిట్. ఐరన్ లెగ్ అని విన్నాను కానీ గోల్డెన్ లెగ్ ప్లాటినం లెగ్ అనుకుంటాం ఇది. సో అడుగు పెడితే సినిమా హిట్. ఎక్కడ గీతాంజలి, ఎక్కడ మా శ్రీవల్లి, ఎక్కడ భూమా, కంప్లీట్లీ చాలా చేంజ్ ఉండే క్యారెక్టర్స్. బట్ అన్ని క్యారెక్టర్స్ లో అట్లా జీవించినారు మీరు. సూపర్ గా ఉన్నది. భూమా అంత సాఫ్ట్ గా ఎప్పుడు లేను కానీ ఐ హావ్ ఆల్సో ఫేస్ దట్. ఒకరు మ్యానిపులేట్ చేస్తుంటే, బ్రెయిన్ వాష్ చేస్తుంటే, నన్ను గ్యాస్ లైట్ చేస్తుంటే కూడా సరేలే ఓకే అదే నిజమేమో అని చెప్పేసి నేను ఐ వాజ్ దాట్. బట్ ఒకానొక పాయింట్లో కాదరా భూమా కాదు, మనకి శ్రీవల్లినే కరెక్ట్, నువ్వెవర్రా ఇట్లా అడిగితేనే కరెక్ట్, అట్లా అడిగితేనే సర్వైవ్ అవుతారు అని చెప్పేసి ఐ రియలైజ్. అండ్ మూవీలో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, నాకైతే ఇది హారర్ మూవీ అనిపించింది. ఏంటంటే ఆ అద్దంలో సీన్ ఉంటుంది కదా, వేర్ యుల్ బి స్మైలింగ్, మళ్ళీ ఆ ఎమోషన్ అంతా కొంచెం అట్లా అది స్విచ్ అవుతా ఉంటుంది కదా, అది చూసినప్పుడు ఏమిరా ఇది దెయ్యం సినిమా అని చెప్పి ఐ వాస్ క్లోజింగ్ మై ఐస్, అబ్బా అని చెప్పేసి ఆ మ్యూజిక్ అట్లే ఉండింది, హారర్ మ్యూజిక్ లాగా. దట్ వాస్ అ బ్యూటిఫుల్. ఆ సీన్ లో ఐ గెస్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ హియర్ వుడ్ హావ్ రియలైజ్డ్ ఓకే ఇదే మన లైఫ్ లో కూడా జరుగుతోందేమో ప్రాబబ్లీ అని. చాలా మందికి ఆ రియలైజేషన్ రాదు ఇది మన లైఫ్ లో జరుగుతోందని చెప్పేసి. బట్ దట్ సీన్, ఆ ఒక్క సీన్, ఆ మూకీ డ్రామానే మొత్తం ఒక చార్లీ చాప్లిన్ మూవీ లాగా అనిపిస్తుంది అనమాట. దాన్ని చూడగానే అర్థమైపోతుంది. ఇట్ వాజ్ లైక్ దాట్. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నేను ఫుల్ క్లాస్ట్రోఫోబిక్ అయిపోయినా, అయ్యో అని చెప్పేసి. అండ్ లాస్ట్ లో విక్రమ్ నీ అబ్బా అని చెప్పేసి పరిగెత్తుకుంటా పోయి తల పగలు కొట్టేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నా. దీక్షిత్ శెట్టి గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఆయన రిयल లైఫ్ లో కనిపిస్తే కూడా గుర్తు పెట్టాలనిపిస్తుంది. గీతాంజలి కానీ, చావా మూవీ కానీ, తర్వాత శ్రీవల్లి. సో మా శ్రీవల్లి కూడా తీసుకొని లాస్ట్ కి వాటితో సంబంధమే లేకుండా మళ్ళీ భూమా క్యారెక్టర్ ఎందుకు తీసుకోవాలనిపించింది? బికాస్ యూ రిలేట్ టు దట్ క్యారెక్టర్ సో మచ్ ఇన్ యువర్ లైఫ్. సో కెన్ యూ టెల్ సంథింగ్ రియల్ లైఫ్ లో వేర్ యూ హ్యావ్ మూడ్ అవుట్ ఆఫ్ ఇట్? సి లైక్ ఇలాంటి జర్నీ ఉంటాయి కదా, అంటే రియలైజింగ్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ కమింగ్ అవుట్ అండ్ బీయింగ్ చేంజింగ్ యువర్ సెల్ఫ్. ఇది ఇట్స్ నాట్ అ 1-2 day ప్రాసెస్, ఇట్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్. అంటే చిన్నప్పుడు నేను నిజంగా భూమ లాంటిదే. బికాజ్ టీచర్స్ ఏమైనా చెప్తే, ఫ్రెండ్స్ ఏమైనా చెప్తే ఐ యూస్ టు, అంటే ఐ డోంట్ రిమెంబర్ మోస్ట్ ఆఫ్ మై చైల్డ్హుడ్. బికాజ్ అంటే ఏమైనా ట్రామా లాంటివి అయిపోతే నేను బ్లాంక్ అవుట్ అవుతా. సో మెజారిటీ ఆఫ్ మై చైల్డ్హుడ్ నాకు బ్లాంక్ అవుట్ అయిపోయినా. నాకు ఈరోజు నా ఫ్రెండ్స్ వచ్చి అది జరిగింది కదా, ఇది జరిగింది కదా అంటే నాకు గుర్తులేదు. బికాజ్ ఐ యూస్ టు బీ లైక్ ఇట్ వాజ్ సచ్ అ ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా అంటే ఇనీషియల్ పార్ట్ ఆఫ్ మై ఇండస్ట్రీ లైఫ్ నో చెప్పలేకపోతుండే. ఒక ఒపీనియన్ ఉంటే ఐ యూస్ టు కీప్ ఇట్ టు మై సెల్ఫ్ థింకింగ్ సమ్వన్ ఎల్స్ విల్ గెట్ అఫెక్టెడ్ బై ఇట్. కానీ నాకు నిజంగా చెప్పాలంటే ఐ థింక్ ఇట్ వాజ్ 5-6 years బ్యాక్ ఆర్ సంథింగ్. అండ్ అప్పుడు 5-6 years బ్యాక్ కొన్ని థింగ్స్ జరిగేటప్పుడు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ న్యూ వాట్ ఐ డింట్ వాంట్, యునో. సో అప్పుడు ఐ టుక్ వన్ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ సేయింగ్ దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్. కానీ అదైతే కూడా ఐ యూస్ టు బీ వెరీ స్కేర్డ్. I used to be like, okay, ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు, ఆల్వేస్ హ్యావ్ టు బీ అ సర్టన్ వే, ఆల్వేస్ హ్యావ్ టు ట్రీట్ పీపుల్ నైస్లీ విత్ కైండ్నెస్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ హర్టింగ్ మీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. కానీ ఈ ఫిల్మ్ చేసిన తర్వాత, ఈ ఫిల్మ్ నా దగ్గరకు వచ్చిన తర్వాత యునో దిస్ బిన్ అ సెన్స్ ఆఫ్ హీలింగ్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ వాట్ other people want of you. You have to be kind, you have to be nice and you know treat everyone with kindness, but not at the cost of your own self-respect, your own, you know, your own happiness basically. So I feel like it's been a journey of almost 10-15 years, and today I make my own decisions, I take my own choices, I make my own choices, and I'm very happy. Did you have Durga in your life, or have you ever been
Durga in someone's life. No, as in Durga, I recently have found my Durgas, and of course, since school we had, but when I was in school, I didn't have. Because we were all trying to figure out our lives and everything. And also, me as a person, I wasn't very open about my feelings, even to my Durga. So, like, it's somewhere in between. I had a Harshu, Okay. in my life, but Durga came about very recently, and my girls are the best. Okay. I'm lucky. I also have 4 Durgas in my life right now. Hi, ma'am. Hi. Oh, hi.